హాయ్ దిస్ ఇస్ శ్రీనుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో. ఈ వీడియోలో మీకు బ్లూ స్క్రీన్ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ ఎలా రిమూవ్ చేయాలి వీడియోస్ నుంచి అనేదాన్ని ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ అయితే అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో అడోబీ ప్రీమియర్ ప్రో టైప్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత మనం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేసుకున్నాక ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ రిమూవ్ గ్రీన్ స్క్రీన్ అని టైప్ చేసుకుందాము. స్క్రీన్ అని టైప్ చేస్తున్నా ప్రాజెక్ట్ నేమ్ దగ్గర. నెక్స్ట్ ప్రాజెక్ట్ లొకేషన్ దగ్గర ఎక్కడైతే లొకేషన్ ఈ వీడియో ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నానో ఈ లొకేషన్ ఎక్కడ పెట్టాలనే దాన్ని ఇది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని చూజ్ లొకేషన్స్కి వెళ్ళి డెస్క్టాప్ మీద పెట్టేస్తున్నాను. నేను ప్రజెంట్ మీకోసం డెస్క్టాప్ మీద పెడుతున్నా. తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో మనకు ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఒకటి వస్తుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 1 by 1 అప్కమింగ్ క్లాసెస్లో అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే మనము ఈ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి ఇక్కడ ఇంపోర్ట్ మీడియా అని ఉంది చూసారా. సో ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ అంటే ఒక ఫైల్ ఏదైతే నేను షూట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత నేను డెస్క్టాప్ మీదకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, ప్రాక్టీస్ వీడియో, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, న్యూ ఐటెం అని కనబడుతుంది చూసారా. ఈ న్యూ ఐటెం మీద క్లిక్ చేయండి. లేదా మీకు కనిపించకపోయింది అనుకోండి, ఈ న్యూ ఐటెం కానీ కనిపించకపోయింది అనుకోండి, జస్ట్ ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఈ లైన్స్ని కొంచెం రైట్గా డ్రాగ్ చేయండి. అప్పుడు మనకి ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు న్యూ ఐటెం మీద క్లిక్ చేసిన తర్వాత సీక్వెన్స్కి వెళ్ళండి. సీక్వెన్స్కి వెళ్ళిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ వీడియో చేయాలనుకుంటున్నారా, లేకపోతే యూట్యూబ్ వీడియో చేయాలనుకుంటున్నారా, 4Kలో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా అనే దాన్ని మీరు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది లేటెస్ట్ వెర్షన్ 2024 వెర్షన్ వాడుతున్నాను కాబట్టి ఇక్కడ హెచ్డి 1080p 30 ఫ్రేమ్స్లో చూస్ చేసుకుంటున్నాను. నేను హెచ్డి దగ్గర క్లిక్ చేసేసుకున్నాక ఈ సెట్టింగ్స్కి వెళ్తున్నాం. ఇక్కడ 1920 1080 ఇది ఫుల్ హెచ్డి ఫార్మాట్ అనమాట. అంటే మన యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఈ ఫార్మాట్ని యూజ్ చేస్తూ ఉంటాము. 1920 1080 ఫార్మాట్ని అయితే నేను ఫిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఓకే చేసేస్తాను. లేకపోతే ఇక్కడ 25 ఫ్రేమ్స్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, 25 ఫ్రేమ్స్ పెట్టేసి ఓకే చేసేస్తున్నాం. ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇది సోర్స్ మానిటర్ అంటారు, ఇది అవుట్పుట్ మానిటర్ అంటారు అనమాట. సో ఇది ఇన్పుట్ మానిటర్, ఇది అవుట్పుట్ మానిటర్, ప్రాజెక్ట్ మానిటర్ కూడా అనొచ్చు, ప్రోగ్రామ్ మానిటర్ కూడా అనొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అంటే బిఫోర్ ఎడిటింగ్ చేసే ముందే మనకి వీడియో క్లిప్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎడిటింగ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఈ ప్యానల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో మీకు ఒక వీడియో మాత్రమే కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ డ్రాగ్ వీడియో ఓన్లీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ చూడండి, ఈ వీడియో మాత్రమే కావాలనుకుంటే వీడియోని డ్రాగ్ చేసుకోండి. లేదు ఆడియో మాత్రమే కావాలనుకుంటే ఆడియోని డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, అంతా కూడా ఈ లైన్ కింద ఉన్నదంతా ఆడియో సెక్షన్, ఈ లైన్ పైన ఉన్నదంతా కూడా వీడియో సెక్షన్. సో వీడియో సెక్షన్లో వీడియో మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది, ఆడియో సెక్షన్లో ఆడియో మాత్రమే ఇంపోర్ట్ అవుతుంది. సో నాకు ఆడియో ప్లస్ వీడియో రెండూ కావాలి అనుకుంటే ఈ మధ్యలో క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, డ్రాగ్ చేస్తే అప్పుడు మనకి అవుట్పుట్ మానిటర్లోకి అయితే మన వీడియో అనుకున్న వీడియో అయితే మనకి వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఐ క్లిక్ చేస్తున్నా, ఎండింగ్ పాయింట్ ఓ క్లిక్ చేస్తున్నా. ఇందుకోసం అంటే నాకు ఫైనల్ అవుట్పుట్ ఈ పార్ట్ మాత్రమే కావాలి అనుకుంటున్నాను నేను. సో మీ ఫైనల్ అవుట్పుట్ డిసైడ్ చేయాల్సింది మీరే. ఎంతవరకు మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే అది కంప్లీట్గా ఫైనల్ అవుట్పుట్ అవుతుంది. నా ఫైనల్ అవుట్పుట్ ఎంత అంటే ఇక్కడ చూడండి 53 సెకండ్స్ ఉందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టైం లైన్ కనపడుతుంది కదా, ఇది అవర్స్ ఇది అవర్స్ని డిసైడ్ చేస్తుంది. ఇది మినిట్స్, ఇది సెకండ్స్, ఈ లాస్ట్ కనపడుతుంది చూసారా, అది ఫ్రేమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను వీడియో తీసేసుకున్నాను. వీడియో తీసుకున్నాక ఒకసారి ప్లే చేస్తున్నా. సో ఇక్కడ వీడియో అయితే ప్లే చేస్తున్నాను కదా, ఈ వీడియో పాటు మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే చూద్దాం. హాయ్ దిస్ ఇస్ శ్రీనుకర్ణం. ఈ వీడియోలో మీకు ఇక్కడ విండోస్కి వెళ్ళండి. విండోస్కి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్స్కి వెళ్ళండి. ఓకే, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. షార్ట్ కట్కి Shift+7 క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకు వస్తాయి. ఇక్కడ మనము ఆల్ట్రా కీ అని టైప్ చేయండి, ఆల్ట్రా కీ. ఓకే, ఆల్ట్రా కీ అని టైప్ చేసిన తర్వాత ఈ ఆల్ట్రా కీని తీసుకొచ్చి వీడియో మీద డ్రాగ్ చేయండి. వీడియో మీద డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే విండోస్కి వెళ్ళండి. తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఈ ఎఫెక్ట్ కంట్రోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా, కొంచెం ఇది తగ్గించుకోండి. తగ్గించేసుకున్నాక కొంచెం దీన్ని కూడా ఇలా పెంచుకోండి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆల్ట్రా కీ ఆప్షన్స్ అయితే మనకి చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఆల్ట్రా కీ ఆప్షన్స్ అయితే మనకి చాలా కనిపిస్తున్నాయి. తీసుకున్నాక ఇక్కడ మనకు చూడండి ఈ పెన్ టూల్ కనబడుతుంది కదా, ఈ పెన్ టూల్ని తీసుకొచ్చుకుంటూ ఇక్కడ
క్లిక్ చేయండి. అది మీరు గ్రీన్ స్క్రీన్ అయినా బ్లూ స్క్రీన్ అయినా సేమ్ ఫార్మాటే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసేసుకున్నాక బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లూ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏం కనిపిస్తుందంటే మనకి అంత క్లారిటీగా లేదు, ఇంకా కొన్ని షేడ్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ మీరు ఇంకా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి, పర్ఫెక్ట్గా గ్రీన్ రిమూవ్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ కాంపోజిట్లోకి వెళ్ళండి, ఆల్ఫా ఛానల్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఇదంతా కూడా నాయిసీగా ఉంది, అంటే వైట్గా కనబడుతుంది. సో ఈ సబ్జెక్ట్ మాత్రమే నాకు వైట్గా కనబడాలి తప్ప రెస్ట్ పార్ట్ అంతా కూడా బ్లాక్గా కనబడాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ మ్యాట్ జనరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, మ్యాట్ జనరేషన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాట్ జనరేషన్ దగ్గర చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మ్యాట్ జనరేషన్ ఇక్కడ మీరు మర్చిపోకండి, ఇక్కడ కింద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ ఐకాన్ అనమాట. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాట్ జనరేషన్ కింద మనకి చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి స్పెసిఫిక్గా ఈ నెంబర్ అని మనం చెప్పలేము, 1 by 1 చేంజ్ చేసుకుంటూ వెళ్దాము. ఎక్కడ అది పర్ఫెక్ట్గా బ్లాక్ అవుతుంది అనేది మనం క్లియర్గా చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి 45 ఉంది, తగ్గించాను పెంచాను, అది అలానే వదిలేస్తున్నా. నెక్స్ట్ దీన్ని కూడా కొంచెం పెంచి తగ్గించాను. నెక్స్ట్ ఇదిగోండి ఇది ఇక్కడికి వస్తే సెట్ అయింది కొంచెం, ఏది షాడో దగ్గరకు వచ్చేసరికి కొంతవరకు సెట్ అయింది. ఓకే, షాడో దగ్గర కొంచెం సెట్ అయింది. నెక్స్ట్ ఈ పెడిస్టల్ ఉంది కదా, దీన్ని క్లియర్ చేద్దాం. ఓకే, ఇది ఇంకా కొంచెం క్లియర్ అయింది అనమాట. ఓకే, ఓవరాల్గా మనకి చాలా వరకు గ్రీన్ స్క్రీన్ అయితే క్లియర్ అయింది. ఓకే, ఇక్కడ బ్లాక్ అయితే క్లియర్గా వచ్చింది. ఓకే, ఇప్పుడైతే కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి కంప్లీట్గా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి కంప్లీట్గా బ్లాక్ ఉంది, సబ్జెక్ట్ మాత్రమే వైట్ కనబడుతుంది. అంటే ఇప్పుడు మనకు కొంచెం పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ యాజ్ యూజువల్ ఆల్ఫా ఛానల్ తర్వాత మళ్ళీ కాంపోజిట్లో పెట్టేసేయండి. మనకు ఆటోమేటిక్గా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఒక సమ్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చిన్న బ్లూ లేయర్ అయితే కనిపిస్తుంది. దాన్ని కూడా మనం పర్ఫెక్ట్గా చేయడం కోసం ఇక్కడ మ్యాట్ క్లీనప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, మ్యాట్ క్లీనప్. ఓకే, సో ఈ మ్యాట్ క్లీనప్ దగ్గర అయితే చోక్ అని చూసారు, చోక్ని కొంచెం పెంచండి. చోక్ని కొంచెం పెంచితే మనకి ఆ చిన్న ప్రాబ్లం కూడా తీరిపోతుంది. సాఫ్ట్నెస్ కొంచెం అలా పెంచి తగ్గించుకోండి, అంటే హెయిర్ అనేది కొంచెం నీట్గా కట్ అవుతుంది. మరీ షార్ప్గా కాకుండా కొంచెం అంటే న్యాచురల్ హెయిర్లా కనిపిస్తుంది. ఓకే, కొంచెం ఇలా తగ్గించండి పెంచండి ఓవరాల్గా. సో వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ అంటే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, 1 by 1 ప్రాక్టీస్ చేయగలిగితే మీకు పర్ఫెక్ట్గా అయితే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో దీని తర్వాత మనము కంప్లీట్గా దీన్ని ఇక్కడ ఆఫ్ చేసేసుకుందాం, మనకి దీని అవసరం ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు ఏదైతే దీని వెనకత్ర కనిపిస్తుంది కదా, ఈ వీడియో బ్లాక్ బదులుగా నేను ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది, ఇప్పుడు ఈ వీడియో లేయర్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో లేయరు V1లోనే ఉంది. V1 కాస్త V2లో చేద్దాము. సో ఎందుకంటే దీని వెనక నాకు బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ చూడండి కొంచెం దీని పైకి అందాము. ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకోండి, లేకపోతే రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసేసుకున్నాక డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. నేను ఏదైనా ఇదిగోండి ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని యూజ్ చేసుకుని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసుకున్నాక జస్ట్ దీన్ని ఇలాగా డ్రాగ్ చేస్తున్నాను అంతే, మిడిల్లోకి జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేస్తున్నా. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని ఇలా పట్టుకొని ఇలా అనండి అంతే. అంటే ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ సింబల్ ఆటోమేటిక్గా మీరు ఇక్కడ పెట్టగానే సింబల్ వచ్చేస్తుంది. జస్ట్ దీన్ని ఇలా ఇంక్రీజ్ చేయండి అంతే, ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను టెక్స్ట్ అయినా కొంచెం ఈ పర్సన్ ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్కి తీసుకురావాలనుకుంటే ఇక్కడ మోషన్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఏదైతే మనం మూవ్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసిన తర్వాత దానికి రిలేటెడ్ సెట్టింగ్స్ అయితే వస్తాయి మనకి. వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్కి తీసుకురండి. ఇప్పుడు చూడండి నాకు పర్ఫెక్ట్గా అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ వీడియోలో మీకు గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి కెరీర్ ఎలా ఉంటుందనేది ఆల్రెడీ మీరు యూట్యూబ్ ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, వెడ్డింగ్ ఎడిటింగ్, కార్పొరేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే లైవ్లో నేనైతే టీచ్ చేస్తా ఉన్నాను. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అయితే బోత్ అవైలబుల్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి మనం కలర్ కరెక్షన్ ఎలా చేయాలనే దాన్ని చెప్తాను. సో డూ సబ్స్క్రైబ్ గరుడ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్.